కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని ఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో బుధవారం రోజున బాన్స్వాడ నియోజకవర్గంలోని ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ నాయకులు సర్పంచులుగా విజయం సాధించగా సర్పంచులతో పాటు వార్డు మెంబర్లను శాల్వాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన బాలరాజన్న మరియు భాస్కర్ రెడ్డి గారు ఎంపీ గారికి శాలతో సన్మానం చేసి స్వాగతం చెప్తున్నారు కనుక వారికి, అలాగే మనందరి తరఫున ఎంపీ గారికి కూడా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు. వారి యొక్క సందేశాన్ని కొత్తగా ఎన్నుకోబడిన మన పాలక వర్గాలకు అందించడానికి వచ్చిన ఎంపీ గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు. అందరు కూర్చోండి, అక్కడ నిలబడతారు. మీకందరూ తెలుసు, వేదికలో ఉన్నటువంటి వారి కృషి, వారి సహకారం, వేదిక ముందు నా ఎడమ పైపు కూర్చున్నటువంటి నాయకుల కార్యకర్తల సహకారం, కుటుంబక్కడ కూర్చున్నటువంటి గెలిచినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల వల్ల ఇవాళ బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో మనం మద్దతు తెలిపినటువంటి సర్పంచుల సంఖ్య రాష్ట్రంలోనే నంబర్ 1 అని చెప్పి 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే యునానిమస్ అయిన కలుపుకొని కష్టపడి మనం పోటీ చేసి గెలిచినటువంటి స్థానాల సంఖ్య 111. 3 బీఆర్ఎస్, 5 బీజేపీ, 1 ఇండిపెండెంట్, 17 స్థానాలు ఇంతకుముందు మనోరన్న చెప్పినటువంటి వ్యక్తి కావాలని పోటీ పెట్టి రెబల్ క్యాండిడేట్ నిలబెట్టి ఆయన కష్టపడి ఎక్కడెక్కడో తిరుగుకుంటూ మనం 111 మనం గెలిపిస్తే ఆయన గెలిపించుకుంటే కేవలం 17 స్థానాలు మాత్రమే. ఆ విధంగా ఈనాడు మీకు అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఎందరి కృషి వల్ల జరిగింది. మన రాష్ట్రంలో అత్యధిక గ్రామ పంచాయతీలు సర్పంచ్ 34, దళితులు 16, బీసీలు 40, ఓసీలు 18, మైనార్టీ 3. మనకి మొత్తం 111. ఈ ఫిగర్ అందరి దగ్గర ఉండాలి. ఎవరు మాట్లాడలేదు, అందరూ కూడా సోదరు చెప్పినట్టుగా నా కుటుంబం అంటే కేవలం పోచారం భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి కుటుంబం కాదు. నేను నమ్ముకున్న కుటుంబం ఇంత పెద్ద కుటుంబం.